అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన డార్విన్ అమెరికా బర్కెలీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తాను జన్మించిన ఊరిపై మమకారంతో తాను పుట్టిన ఊరికి సేవలు చేయాలనే సదుద్దేశంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. తాను తన కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తన తల్లిగారి పేరు మీద ఆసుపత్రి మరియు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. తన కుమార్తె జయల్ నెలకొల్పిన సేవా సంస్థ ద్వారా బీచ్ ఒడ్డున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పంట కాలువల్లో కుళ్ళిన చెత్త చెదారంతో డ్రైన్గా మారడంతో 2 పంటలు పండే వరిచేలు పండించలేకపోతున్నామని స్థానిక రైతులు తన దృష్టికి తీసుకురావడంతో తన కుమార్తె ద్వారా నిర్వహిస్తున్న సేవా సంస్థ ద్వారా సొంత ఖర్చులతో పంట కాలువలను పూడిక తీయించి బాగు చేస్తున్నారు. అదేవిధంగా తమ సేవా సంస్థ ద్వారా పేద మహిళలకు కుట్టు మిషన్ల యందు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు పంపిణీ చేసి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం జరిగింది. ఇంకొక ఏం చేసామంటే ఇక్కడ మనకి ఒక కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్ పెడుతున్నామండి. అందులో ఏంటంటే మన ఇక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అవేర్నెస్, అలాగే ఒక జిమ్, అలాగే అందరూ ఒక టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అవన్నీ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ సెంటర్ ఒకటి ఇక్కడ పెట్టామండి. మన కమ్యూనిటీ డెవలప్ అవ్వాలని. అలాగే కాకుండా ఇక్కడికి డాక్టర్లు కానీ టీచర్స్ కానీ వచ్చినప్పుడు బయట నుంచి వాళ్ళు ఇక్కడ ఒక కంఫర్టబుల్ ఎన్వైర్మెంట్ ఉండాలి, క్యాంపస్ లైఫ్. అది ఈ కమ్యూనిటీ సెంటర్ వలన మనకేమవుతుందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మోరీ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళకపోతే బాగోదు, ఇక్కడే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయగలం, ఇక్కడ జిమ్ ఉంది, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి మూవీస్ కూడా చూపిస్తాం. అంచేత ఏమవుతుందంటే ఈ కమ్యూనిటీ లైఫ్, ఈ క్యాంపస్ లైఫ్ బాగా ఎంజాయబుల్గా ఉన్నప్పుడు మా ఎంప్లాయీస్ కూడా మోరీ వచ్చిన వాళ్ళందరూ కూడా విరగకుండా ఇక్కడే ఉండిపోయి అందరికీ సేవ చేయాలని మా కోరిక. అదండి. థ్యాంక్స్. ఈరోజు సకినేటిపల్లి గ్రామం మోరీ విలేజ్లో లాస్ట్ ఒక వారంలో మిస్టర్ డార్విన్ అండ్ వాళ్ళ టీమ్ తరపున కెనాల్ క్లీనింగ్, గార్బేజ్ రిమూవ్ చేయడం, బ్లాకేజెస్ రిమూవ్ చేయడం, ఈ ఎక్సర్సైజ్ టేకప్ చేయడం జరిగింది. సో దానివలన ఇప్పుడు నీళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్గా లాస్ట్ చివరి వరకు వెళ్తున్నాయి. సో ఇది ఒకటి ఎక్సర్సైజ్ లాస్ట్ వీక్ చేయడం జరిగింది. అదేవిధంగా మోరీ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న మహిళలకి కూడా ఉషా అండ్ ఆర్ఎం యూనివర్సిటీ తరపున కొలాబరేషన్ జరిగి వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తర్వాత ఆ మహిళల్ని మళ్ళీ మార్కెట్ లింకేజెస్ ద్వారా సస్టైనబుల్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ డార్విన్ అండ్ ఫ్యామిలీ ఈ మోరీ గ్రామం నేటివ్ ఉన్నారు. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున నుంచి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.